ఇలాంటి ఫ్రై మీరు ఎప్పుడూ చేసి ఉండరు, చూసి ఉండరు. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. నేను ఈరోజు వంకాయ కొబ్బరి కారం చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగానే చేసేసుకోవచ్చు, కానీ ఈ ఫ్రై మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఒక పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలాగైనా వేసుకోవచ్చు, చిన్నగా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇలా సన్నగా పొడుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటున్నాను. అందుకోసమే 2 టేబుల్ స్పూన్ కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి వేగిపోయింది. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని ధనియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకున్నాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను పొట్టు తీసుకోకుండా. ఒక చిన్న దాల్చిని ముక్క, 2 లవంగాలు వేసుకున్నాను. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకు అందుబాటులో ఏముంటే వేసుకోవచ్చు. అంటే ధనియా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియా పౌడర్ బదులుగా ధనియాలు వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేగిపోయాయి. గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిపోయాయి. ఇక్కడ నేను 1 ఇంచు చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు ఎక్కువ వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకుంటున్నాను, రాక్ సాల్ట్. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 2 టీ స్పూన్ కారం వేసేసుకున్నాను. పచ్చికారం కదా, ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒకసారి వేయించుకోవాలి కారం వేసాక. అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కారం వేసుకున్నాను. ఎలాగైనా కడాయి వేడిగా ఉంటుంది కదా, ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కారం కూడా తీసేసుకుంటున్నాను. వీటిని అన్నిటిని చల్లగయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఒక పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకుంటాను.
ఆవాలు కొద్దిగా చిటపటమనగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. నేను చేస్తుంది వంకాయ కొబ్బరి కారం కదా, ఈ కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. అలాగే కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను, కరివేపాకు లీవ్స్ కూడా వేసేసుకున్నాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్స్ ముక్కలన్నీ కొద్దిగా మెత్తబడ్డాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాను. చూడండి, మిక్సీలో వేసేసుకున్నాను కదా, మిక్సీ జార్లో వీటిని పేస్ట్గా పట్టుకుంటాను. ఆనియన్స్ ఇక్కడ కొద్దిగా వేగాక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను తీసుకునే తెల్ల వంకాయలు కదా, నల్ల వంకాయలు కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వంకాయ కొబ్బరి కారం. ఇక్కడ నేను వంకాయ ముక్కలు చూపించాను కదా, వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను, వాటిని వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లో చూసుకుంటూ కలుపుకోవాలి. అంటే కొద్దిగా వంకాయ ముక్క మెత్తబడాలి. కొద్దిగా కుక్ అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇక్కడ నేను మూత ఏమీ పెట్టట్లేదు. ఇప్పుడే మూత పెట్టేసుకోవద్దు, మూత పెడితే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. ఈ వంకాయ ముక్కలన్నీ కొద్దిగా మగ్గాక చివరిలో పెడతాను మూత. ఇక్కడ నేను ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడే అందులో వేసేసుకున్నాను కదా. కొద్దిగా కలుపు రుచికి సరిపడా, అదే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే చివరిలో ఒకసారి చూసేసుకొని ఉప్పు వేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి కూరని మధ్య మధ్యలో. ఇలా వంకాయ ముక్కల్ని పైకి కిందికి టర్న్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అప్పుడే వంకాయ ముక్కలన్నీ చక్కగా కుక్ అవుతాయి. ఇక్కడ మిక్సీ జార్లో పట్టుకున్నవా కొబ్బరి మసాలా అవన్నీ దినుసులని పట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఈ వంకాయ కొబ్బరి కారం చాలా బాగుంటుందండి. ఒకసారి వేడివేడి రైస్లోకి అయినా చపాతీలోకి అయినా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎలాగైనా ఒకసారి ట్రై చేయండి.
అప్పుడే మీకు తెలుస్తుంది దీని టేస్ట్ గురించి. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మసాలా వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ వంకాయలు పూర్తిగా కుక్ అయిపోయాయి. వంకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. ఒకవేళ ఇష్టం అంటే లాస్ట్లో చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర ఏమీ వేయట్లేదు. ఇంకొద్దిగా కరివేపాకు వేసుకుంటాను. చూడండి వంకాయ ముక్కలు ఎంత బాగా కుక్ అయ్యాయి. మూత పెట్టేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. నేను ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదు. వేయద్దు వాటర్ అసలు. ఈ వంకాయ కొబ్బరి కారంలో వాటర్ అవసరం ఉండదు. నేను చెప్పాను కదా, ఇది కొద్దిగా డ్రైగా ఉంటుంది. కొద్దిగా కర్రీ లీవ్స్ వేసేసుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది వంకాయ కొబ్బరి కారం. మీరు ఒకసారి ట్రై చేయండి.